హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ యాదవ్ ది బైక్ వల్గాస్. అందరు ఎలా ఉన్నారో? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వర్కల. ఇప్పుడు వర్కల నుంచి నెక్స్ట్ వెళ్తున్న ప్లేస్ వచ్చేసి తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి టెంపుల్, మోస్ట్ ఫేమస్ టెంపుల్. కేరళకు వచ్చి ఆ టెంపుల్ చూడకపోతే ఇంకా కేరళకు వచ్చి కూడా వేస్ట్. అలాగే తిరువనంతపురంలో మోస్ట్ ఫేమస్ స్టాచ్యూ వచ్చేసి ఒకటి ఉంది. ఆ స్టాచ్యూ వచ్చేసి జటాయు స్టాచ్యూ. ఆ స్టాచ్యూ వచ్చేసి త్రివేంద్రంలోనే ఉండేది. అది జటాయు స్టాచ్యూ అంటే ఏదో అనుకున్నారు. సీతని ఎతకపోయేటప్పుడు రావణాసుడు రెక్క కట్ చేస్తారు కదా, ఆ పక్షి స్టాచ్యూ వచ్చేసి తిరువనంతపురంలో ఉంది. తిరువనంతపురంలో ఈ రెండు ప్లేసులు మోస్ట్ ఫేమస్. ఈ రెండు చూడడానికి ఇప్పుడు మనం తిరువనంతపురం పోతున్నాము. వర్కల నుంచి తిరువనంతపురం వచ్చేసి 43 కిలోమీటర్స్ ఉంది. అలే చేయకుండా గోపురంలోకి వచ్చాము. మేమైతే ఇప్పుడు తిరువనంతపురం వెళ్తున్నాం కదా, మేమైతే లగేజ్ అయితే తీసుకోవడం లేదు. ఎందుకు తీసుకోవడం లేదంటే మేము వర్కలాలోనే 24 అవర్స్ కలిపి రూమ్ తీసేసుకున్నాము, అందుకని తీసుకోలేదు. ఈ 24 అవర్స్లోనే వర్కలా బీచ్ని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చని, అలాగే త్రివేంద్రం వెళ్ళి పద్మనాభ స్వామి టెంపుల్ని కూడా దర్శించుకోవచ్చనే ప్లాన్తోనే వర్కలాలోనే రూమ్ తీసేసుకొని అందులో లగేజ్ పడేసుకొని ఇప్పుడు తిరువనంతపురం పోతున్నాము. అంటే తిరువనంతపురం త్రివేంద్రం రెండు ఒకటే, మళ్ళీ వేరు అనుకునేవారు. ఇది మా ప్లాన్. ఎవరన్నా ఈ ప్లాన్ పాటించండి, మీకు డబ్బులు సేవ్ అవుతాయి. లేకపోతే మీరు తిరువనంతపురంలోనే రూమ్ తీసేసుకొని వర్కలా రిటర్న్ వచ్చేటప్పుడు చూసుకోండి, టెంపుల్ దర్శించుకున్న తర్వాత. ఇదైనా బెస్ట్ ఆప్షనే. గైస్, కేరళ విలేజ్ లైఫ్ చూడండి. ఇది మొత్తం విలేజ్. ఇది ఇక్కడైతే సీ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది. మన సైడ్ వచ్చేసి కూరగాయలు ఎట్లా పోసుకుంటారు బండ్ల మీద, అట్లా పోసుకొని చేపలు అమ్ముతున్నారు. కానీ ఇక్కడ కూరగాయలు మాత్రము ఒక షాపింగ్ మాల్ మాదిరి పెట్టి అమ్ముతున్నారు. ఫ్రూట్స్, అందులో కూరగాయలు ఇక్కడ షాపుల్లో పెట్టి అమ్ముతున్నారు. ఫ్రూట్స్ని, కూరగాయలని మాత్రము. బండ్ల మీద మాత్రం అయితే కూరగాయలు, ఫ్రూట్స్ అయితే అస్సలు కనిపించవు, షాపులలో మాత్రమే. చూడండి గైస్, చర్చ్ ఎంత పెద్దదో. చర్చిలు మాత్రం భయంకరమైన డెవలప్మెంట్. ఇక్కడ మన హిందూ టెంపుల్ వచ్చేసి ఆల్రెడీ ముందు బ్లాగ్లో చెప్పినా కదా, మన హిందూ టెంపుల్స్ వచ్చేసి చాలా సన్నగా ఉంటాయి. అలాగే చర్చిలు మాత్రం భయంకరంగా ఉన్నాయి. మెయింటెనెన్స్ చాలా పెద్దగా ఉన్నాయి. మొత్తం ఇటు సైడ్ అంతా మొత్తం బీచే. ఇది మొత్తం సముద్ర తీరానికి ఇవన్నీ మొత్తం ఇల్లులు. గైస్, సముద్రం అలలు చూడు ఎంత పెద్ద పడుతున్నాయో. నెక్స్ట్ లెవెల్ కదా అలలు. అలల తాకిడి చాలా ఎక్కువ ఉంది. నిన్న నైట్ వచ్చేటప్పుడు కూడా మేము చూసినాం కదా, భయంకరంగా ఎగురుతున్నాయి అలలు. ఈ వ్యూ చూడండి, అలలు మాత్రం బీభత్సంగా పడుతున్నాయి. ఈ రాళ్ళు మీద పడి ఎగిసి పడుతున్నాయి అలలు. ఈ రాళ్ళ మీదకి అంత ఎగిసి పడుతున్నాయి రాళ్ళ మీద. మొత్తానికైతే ట్రాఫిక్లో స్ట్రక్ అయి ఉన్నాము. మన బ్యాక్ సైడ్ వచ్చేసి రైల్వే గేట్ ఉంది. అది గేట్ పడితేనే మొత్తం రెండు వైపులా అటు ఇటు లెఫ్ట్ రైట్ అంతా స్ట్రక్ అయిపడింది. తాత అయితే ఇంతకుముందు ఆపోజిట్లో దూరుతున్నా. తాత కష్టాలు చూడండి ట్రాఫిక్వి. తాత స్పీడ్ వెళ్ళిపోవాలని ఆపోజిట్లో దూరేస్తున్నాడు. తాత అమ్ముతనేది లాటరీ టికెట్స్. ఇక్కడ ఎవరు చూసినా లేడీస్ అయినా కానీ ముసలోళ్ళు అయినా కానీ ఎక్కువ లాటరీ టికెట్స్ అమ్ముతున్నారు. ఇంత చిన్న సందులో హెవీ వెహికల్స్ ఎలా వస్తున్నాయో, వీళ్ళు ఎలా నడుపుతున్నారో నాకైతే అర్థం కాలేదు. అక్కడ చూడండి, ముందర వచ్చేసి హెవీ లారీ, ఇక్కడ బస్సు. ఆ లారీ వీళ్ళందరినీ దాటేసిపోవాలంటే నానా తండాలు పడాలా. ఫుల్ జోష్ మీద ఉన్నారు పిల్లలు. ఆ ట్రాఫిక్ నుంచి బయటపడిపోయి ఇలా ఫ్రీగా 4 లైన్ రోడ్లోకి వచ్చేసినాము. ఇప్పుడు వచ్చేసి త్రివేంద్రం ఒక 20నో 15నో ఉంటుంది. గూగుల్ మ్యాప్ వచ్చేసి మన సన్నీ పెట్టుకున్నాడు వెనక బ్యాక్ సైడ్. అందుకు నేను అడగలేదు, అతను చెప్పలేదు. అందుకే ఒక ఎస్టిమేషన్ కిలోమీటర్లో చెప్పేసిన.
మా దరిద్రమేమో పొట్ట 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 చంప కొడుతుంది. ఎందుకంటే అంత దూరం నుంచి రూమ్ నుంచి ఫ్రెష్ అప్ అయిపోయి తిరువనంతపురం దగ్గరకు వచ్చేసి టెంపుల్ దగ్గర పోతే వాడు ఒక పిడుగు లాంటి షాకింగ్ న్యూస్ చేసిండు. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. అంటే మేము 10:30కే టెంపుల్ దగ్గరికి వెళ్ళినాము, కానీ 10:30కే టెంపుల్ క్లోజు, సాయంత్రం 5 గంటలకి ఓపెన్ అన్నాడు. ఇలాంటి పిడుగు వార్త విని ఇంత దూరం వచ్చి టెంపుల్ చూడుకోకుండా ఎలా వెళ్తాం చెప్పు. చాలా బాధ అనిపించింది. అందుకని ఇప్పుడు దగ్గరలో అంజిమల శివ టెంపుల్ అని బీచ్ దగ్గర ఉంటుంది శివుని స్టాచ్యూ, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు చూడ్డానికి. చూపిస్తా అది కూడా. అది పెద్ద వైరల్ వీడియో. శివుడు కూర్చొని జూలు విదిలించి పైన గంగ ఉంటుంది చూడు స్టాచ్యూ, ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇదైతే ఘోరం అబ్బా, టెంపుల్ క్లోజ్ కావడము. సాయంత్రం 5 గంటలకు మళ్ళా రూమ్ తీసుకోవాలా. ఫైనల్లీ అంజుమల్ శివ టెంపుల్ దగ్గరకు వచ్చేసినాము. మీకు కనపడిస్తున్నాడు కదా మన శివుడు. ఇప్పుడు ఈ శివుని దగ్గరికి మన బండి పార్క్ చేసి బయలుదేరుదాం. అంజుమల శివ స్టాచ్యూ టెంపుల్ వచ్చేసి అదే. ఈ టెంపుల్ ఇప్పుడు ప్రజెంట్ మేము 12 గంటలకు వచ్చినాము, క్లోజ్ అయి ఉంది. మ్యాక్సిమం కేరళలో వస్తే ఎవరన్నా కానీ వీలైనంత వరకు పొద్దున్నే దర్శనం చేసుకోండి. మేము ఇంతకు ముందే పద్మనాభ స్వామి టెంపుల్కి పోయినా కూడా అక్కడ కూడా క్లోజ్ చేసినారు. ఎందుకని అడిగితే అక్కడ మెయింటెనెన్స్ వల్ల క్లోజ్ చేసినాము, తిరిగి మళ్ళీ 5 గంటలకు తెరుస్తామని వాళ్ళు చెప్పినారు. ఈ టెంపుల్ పక్కనే మన ఫేమస్ టెంపుల్ శివ టెంపుల్, శివ స్టాచ్యూ. ఇది వచ్చేసి గూగుల్లో కొడితే కేరళలో ఫస్ట్ శివ టెంపుల్ స్టాచ్యూ అని కొడితే ఫస్ట్ ఈ స్టాచ్యూ వస్తుంది. దాని తర్వాత బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తాం మీకు గైస్. ఇది రైట్ సైడ్ వ్యూ స్టాచ్యూ పక్కంది. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ. త్రివేంద్రంలో ఇది లూలు మాల్ ఫస్ట్ ఫ్లోరు. సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోర్ అనేది దండిగా ఉందేమో. ఇది చాలా పెద్దగా ఉంది. ఇది ఇంతటితో ఎండ్ లులు మాల్. ఇది కనపడుతుంది కదా సంతగిరి. ఈ సంతగిరిలో స్పెషల్ ఏంటంటే ఇదంతా కూరగాయల మార్కెట్, కూరగాయల సూపర్ మార్కెట్. వీళ్ళైతే కూరగాయలకు వచ్చేసి సూపర్ మార్కెట్ మాదిరిగా పెట్టేసి అమ్ముతున్నారు. ఇక్కడ ఎక్కడైనా సరే బండ్లు మాత్రం కనపడవు ఫ్రూట్స్కి. కూరగాయలు ఫ్రూట్స్ ఒకే షాప్లో పెట్టేసి అమ్మేస్తున్నారు. అంత నీట్ అండ్ క్లీన్గా అమ్మేస్తున్నారు. జటాయు కొండ వచ్చేసి అదే మీకు కనపడిస్తుందా కనపడలేదా గోపురంలో, కానీ మీకు ఎదురుగా కనపడుతుంది కొండ, అదే జటాయు పక్షిది. తిరువనంతపురంలో మనం చూడాల్సిన ఇంకో ప్లేస్ వచ్చేసి జటాయు పక్షి కొండ. ఈ కొండ చూడ్డానికి వచ్చినాము. ఈ కొండ పైన జటాయు పక్షిని చూడాలంటే ఫస్ట్ టికెట్ తీసుకోవాలా. ఆ టికెట్ ఏంటంటే 2 రకాల టికెట్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి వాకబుల్, ఇంకోటి కేబుల్ రోప్. ఈ కేబుల్ రోప్ టికెట్ వచ్చేసి 555 రూపాయలు. అలాగే వాకబుల్ టికెట్ వచ్చేసి 325 రూపాయలు పర్ పర్సన్ ఈచ్ హెడ్. అలాగే ఈ టికెట్లు అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. మేమైతే 325 రూపాయలు వాకబుల్ టికెట్ తీసుకున్నాము. మొత్తం వచ్చేసి 649 రూపాయలు పడింది. చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. జటాయు పక్షి ఎప్పుడో ఒకసారి కదా కేరళకు వచ్చేది, కంపల్సరీ చూడాలని చూస్తున్నాము. ఎవరన్నా అడిగినా మేము చూసినామని చెప్పడానికి చూస్తున్నాము అంతే, అంతకు మించి ఏం లేదు. టికెట్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ అబ్బా. గైస్ గోలాంటి ఫీలింగ్, కానీ ఆర్టిఫిషియల్ గుహ సహసిద్ధంగా అయితే ఏర్పడింది కాదు.
జటాయు రామ టెంపుల్ ట్రస్ట్ అంట. ఇందులో ఏముందో వెళ్ళి చూద్దాము. చెప్పులు అయితే బయట వదిలేసి వెళ్ళాలి. ఇక్కడ బోర్డు పెట్టేసినారు చూడండి. అందులో నుంచి వస్తే ఈ టెంపుల్ వస్తుంది. ఈ టెంపుల్ వచ్చేసి రామాలయం అనుకుంటా. ఇక్కడ స్వామి ఉన్నారు. ఈ స్వామి పేరు వచ్చేసి స్వామి సత్యానంద సరస్వతి అంట. ఈ స్వామి పేరు వచ్చేసి బ్రహ్మశ్రీ నీలకంఠ గురు ప్రధార్ అంట. ఈ స్వామి పేరు. ఇక్కడ వచ్చేసి డోర్లకన్నీ గ్లాసెస్ వేసేసినారు, ఎవరు టచ్ చేయకోకుండా. అక్కడ వచ్చేసి గుడిగంట ఉంది, అది ఎప్పుడు మోగిస్తారో తెలియదు. తాడైతే పైకి కొట్టేసినారు. అక్కడ కనపడిస్తుంది కదా, అక్కడ వచ్చేసి ఉండేది లక్ష్మణుడు, అక్కడ వచ్చేసి సీతాదేవి, ఇక్కడ వచ్చేసి ఇంకా రామునికి నమ్మిన బంటుడేవుడు హనుమంతుడు పైన కనపడుతుంది కదా. అక్కడ వచ్చేసి ఉండేది రాముడు. అక్కడ నాట్ అలౌడ్, ఓన్లీ ఫోటో కూడా లేదు. అక్కడ బోర్డు కూడా కనపడుతుంది చూడు, ఫోటో లేదు, వీడియో లేదు. అందుకే నేను దూరం నుంచి చూపిస్తున్నా. ఇక్కడ తీసుకున్న నోటి మీదే తిట్టేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి వీరజటాయు, ఇక్కడ వచ్చేసి శౌర్యదేవన్. అన్ని విగ్రహాలకు వచ్చేసి గ్లాస్ పెట్టేసినారు, ఏది ఓపెన్ లేదు. అది కాక ఇక్కడ కోతులు కూడా చాలా ఉన్నాయి, దానివల్ల వేసినారు. అది కాక మనుషులు ముడతారని కూడా వేసిండొచ్చని నేను అనుకుంటున్నా. ఈ విగ్రహం వచ్చేసి దక్షిణామూర్తి. ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ దర్శించుకోవాల్సింది మహాగణపతి. ఫస్ట్ ఈయన్నే చూపేయాల్సింది, నాకు కనపడలేదు. అందుకని ఈయన అందరికన్నా లాస్ట్ వచ్చేసి ఇతన్నే చూపిస్తున్నా. ఈయన వచ్చేసి మహాగణపతి. మేమైతే జటాయి పక్షి చూసుకొని ఇప్పుడు వచ్చేసి పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. మేము పద్దన వెళ్ళినప్పుడు ఆలయం వచ్చేసి బంద్ చేసి ఉన్నారు, ఎందుకంటే అక్కడ మెయింటెనెన్స్ ఏదో చేస్తున్నారంట పని, అందుకని బంద్ చేసినారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 5 గంటలకి టెంపుల్ తెరుస్తారు, అందుకని మళ్ళీ దర్శనానికి వెళ్తున్నాము. ఇంకా విషయం ఏంటంటే జటాయి పక్షి నుంచి తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి టెంపుల్కి వచ్చేసి 55 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు మాకు రీచింగ్ టైం వచ్చేసి 1.5 hours చూపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ. ఇప్పుడు అంబులెన్స్ వస్తుంది చూడు, అందరు ఎట్ల పక్కకి జరుగుతారో ఇక్కడ చూడండి గైస్. మొత్తం కార్లన్నీ సైడ్కి తీస్తున్నారు చూడు, ఫుల్ సపోర్ట్ అంబులెన్స్కి. కాలేజ్ బస్ అయినా ఏదన్నా కానీ విఐపి బండి కానీ పక్కకు జరిపేసి అంబులెన్స్ స్పేస్ ఇస్తారు. ఆ ప్రిఫరెన్స్ అయితే బాగా నచ్చింది అబ్బా వీళ్ళల్లో. గైస్ 2 రోజుల కిందట వచ్చేసి 105 ఉంది, ఇప్పుడు వచ్చేసి 107, 2 రూపాయలు పెరిగింది. మన బండికి వచ్చేసి 5th ఫ్యూయల్ ట్యాంకు, కేరళలో 2వ ట్యాంకు, మొత్తం ఓవరాల్గా అయితే 5వ ట్యాంక్ ఇది. అనంత పద్మనాభ స్వామి దర్శనం వచ్చేసి మాకు నైట్ జరిగింది. ఈ నైట్ జరగడానికి కారణం వచ్చేసి మేము సాయంత్రం 6 గంటలే వచ్చినాము, కానీ వచ్చేటప్పుడు భయంకరమైన వర్షం పడింది. ఆ వర్షంలో తడుచుకుంటూ ఈ దర్శనానికి వచ్చినాము. అలాగే ఎవరన్నా టెంపుల్ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు డైరెక్ట్ వచ్చేసేయండి, ఎందుకంటే ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్స్, అలాగే లాకర్స్, లగేజ్ పెట్టుకోవడానికి అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఈ టెంపుల్ దర్శనానికి వెళ్ళాలంటే పంచకట్టు కంపల్సరీ, పంచకట్టు లేనిదే దర్శనానికి అలో లేదు. పంచకట్టు కట్టుకుంటేనే ఇక్కడ దర్శనానికి వెళ్ళాలి. తిరువనంతపురం నుంచి ఇప్పుడే వర్కలాకి వచ్చినాము. మనం రూమ్ తీసుకునేది వర్కలాలోనే కదా. వర్కలా నుంచి పొద్దున 9ంటికి బయలుదేరితే నైట్ 10 అయింది. ఇంత టైం ఎందుకు పట్టిందంటే మేము పొద్దున్నే వర్కలా నుంచి తిరువనంతపురం వెళ్ళాము. పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తే 10:30కి టెంపుల్ బంద్. ఏం చేయాలో ఫీజులు ఎగిరిపోయినాయి. ఇంకోటి విషయము మీకు టైమింగ్స్ చెప్తా. పద్మనాభ స్వామి టెంపుల్కి ఎవరన్నా పద్మనాభ స్వామి టెంపుల్కి వస్తే టైమింగ్స్ వచ్చేసి పొద్దున తెల్లారుజామున 3:30 నుంచి 10:30 వరకు ఇదొక టైమింగ్, మళ్ళీ 5:30 నుంచి 7:30 వరకు ఇదొక టైమింగ్. ఈ టైమింగ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ టైమింగ్స్ లోనే మీరు దర్శనానికి పోండి. మిగతా మధ్య టైంలో పోయినారనుకో మాలాగే జరుగుతుంది. మేము 10:30కు పోయినాము, మళ్ళా చేసేది ఏం లేక చుట్టుపక్కల ఉండే ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేయడానికి పోయినాము.
అందులో ఒకటి వచ్చేసి ఫస్ట్ అంజిమల్ శివ టెంపుల్ ఒకటి, ఇంకా జటాయు పక్షి అగదొకటి, ఇంకా జటాయు పక్షి మెటికల్ ఎక్కి దోలు తీరిపోయింది మాకు ఈరోజు. అలాగే పద్మనాభ స్వామి టెంపుల్ వచ్చేసి మళ్ళా సాయంత్రం 5 గంటలకు పోయి దర్శనం చేసుకుని ఇప్పుడు రిటర్న్ వచ్చినామబ్బా వర్కలాకి. దోలు తీరిపోయింది. ఈ 3 ప్లేసులు కవర్ చేసేసరికి ఒక యూట్యూబర్ కష్టాలు అంటారు కదా, ఏదో చెప్తాను నేను వీడియోలో చూస్తే ఏముంటుంది అనుకున్నా, నేను చేస్తే కానీ ఆ విలువ తెలీదు. మొత్తానికి అయితే దోలు తీరిపోయింది. గైస్ పద్మనాభ స్వామిని దర్శించుకొని నైట్ రూమ్కి వచ్చేసినాం కదా వర్కలాకి. ఇప్పుడు వర్కలాలో వచ్చేసి రూమ్ చెక్అవుట్ చేసేస్తున్నాము. అలాగే పద్మనాభ స్వామి వీడియో, జటాయు పక్షి, అలాగే మంజుమల శివ టెంపుల్ నేనైతే నాకు తెలిసిన ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేసిన. ఏమన్నా తెలియని ఉంటే నాకు కామెంట్ చేయండి, ఇంకా ఫ్యూచర్కి ఎప్పుడన్నా వస్తే ఎక్స్ప్లోర్ చేసేస్తా. ఇప్పుడైతే ఈ రూమ్ని చెక్అవుట్ చేసేస్తున్నాము. అలాగే ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి కదా అది చేసేయండి. ఇంకా సీ యూ నెక్స్ట్ బ్లాగ్.